ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమః. మిత్రులారా, ఈరోజు మనం సెప్టెంబర్ నెల మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్పుకోబోతున్నాం. 2026లో మేషరాశి అంటే అశ్వని, భరణి నక్షత్రాల వారు, కృతిక నక్షత్రం 1వ పాదం వారు, వీళ్ళందరూ కూడా మనకి మేషరాశి కిందకు వస్తారు. వీరికి ఏలినాటి శని నడుస్తోంది ముఖ్యంగా. సో దాని ప్రభావం ఉంది వారి మీద. అదేవిధంగా మొత్తం మీద రాహువు, కుజుడు, బుధుడు 1వ తారీఖు నాడు నుంచి 17వ తారీఖు వరకు రాహువు, కుజుడు, బుధుడు మాత్రమే అనుకూలంగా ఉండగా 18వ తారీఖు నుంచి రాహువు, రవి, బుధుడు అనుకూలంగా ఉన్నారు. అదేవిధంగా 26వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు రాహువు, రవి మాత్రమే అనుకూల స్థితిలో ఉన్నారు. ఈ విధంగా గమనించినట్లయితే ఓవరాల్గా నెల మొదటి వారంలో రాహువు, కుజుడు, బుధుడు అనుకూలంగా ఉన్నారు. సో వీరి యొక్క పరిస్థితి ఎలా ఉంది, ముఖ్యంగా 1 నుంచి 17 వరకు కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఏలినాటి శని నడుస్తుంది వీరికి. వీరు మార్నింగ్ వాక్ లాంటివి చేయాలి బాగా. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశము, ఫారెన్ వెళ్ళే అవకాశము, లేదా నివాస ప్రదేశం నుంచి దూరంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి రావటం కానివ్వండి, జాబ్లో మార్పులు, అదేవిధంగా శత్రువుల ద్వారా మన యొక్క ఆస్తిపాస్తుల యొక్క అపహరణ, ఇలాంటి సమస్యలన్నీ కూడా ఇంటి పోరు, ఇలాంటివన్నీ ఉండేటువంటి అవకాశం శని కారణంగా ఉంది. రెస్పెక్ట్ కూడా తగ్గే అవకాశం ఈ శని కారణంగా ఉంది. ముఖ్యంగా ఇది మనం గమనించాలి. ఖచ్చితంగా ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి శనికి తగినటువంటి శాంతి జరిపించాలి. లేకపోతే పరమశివుడిని ధ్యానించండి, ఆయనకు అభిషేకం చేయించండి, లేకపోతే పంచాక్షరి మంత్రం చేయండి. ఇది శనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్త. అయితే వీరికి అనుకూలంగా రాహు ఉండటం అనేది కొంత అదృష్టం. ఈ రాహు శని యొక్క స్థానంలో ఉన్నాడు. ఈయన చాలా సర్వశుభాలు, సౌభాగ్యాన్ని, కుటుంబ సౌఖ్యాల నుంచి, చింతల నుంచి విముక్తి ఇవ్వటము కాకుండా సోదర సౌఖ్యాన్ని కూడా ఇస్తాడు ఈ యొక్క రాహువు. అదేవిధంగా మరో పక్కన తీసుకున్నట్లయితే ఈ యొక్క కేతువు పంచమ స్థానంలో ఉన్నాడు. ఈ కేతువు పంచమ స్థానంలో, కేతువు ఒకడే కాకుండా బుధుడు, కేతువు, రవి ముగ్గురు కూడా పంచమ స్థానంలో ఉన్న సందర్భంలో బుధుడు మాత్రమే పంచమంలో శుభ ఫలితాలు ఇస్తాడు. అదే సందర్భంలో ఈ కేతువు, రవి కూడా పంచమ స్థానానికి నెగిటివ్ ఫలితాలు ఇస్తారు. సో కేతువు ఎప్పుడైతే పంచమంలో ఉన్నాడో కష్టాలు కానివ్వండి, భార్యకు అనారోగ్యం, సంతానాన్ని గురించినటువంటి చింత, వాళ్ళకి ఎంసెట్ ర్యాంక్ వస్తుందా, నీట్ ర్యాంక్ వస్తుందా, ఇలాంటి పిల్లల గురించినటువంటి చింత, అదేవిధంగా పెద్దల వలన కూడా కలహం కలిగేటువంటి అవకాశం, పెద్దలతో కూడా గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంది. మరో పక్కన ఈ రవి పంచమంలో ఉండటం వల్ల కూడా మీకు కాన్ఫిడెన్స్ తగ్గుతుంది, బద్ధకం ఎక్కువ అవుతుంది. ఇందాక నేను చెప్పినట్లుగా సంతానం గురించినటువంటి ఊరిన ఆలోచన, వాళ్ళ గురించి భయము, అలాగే ప్రభుత్వంలో కూడా అగౌరవము, పదవి నష్టము, ఇలాంటివన్నీ కూడా ఈ పంచమ స్థితిలో ఉన్నటువంటి రవి కారణంగా కలిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మరో పక్కన బుధుడు ఉన్నాడు. ఈ బుధుడు 50% మంచి ఇస్తాడు, 50% చెడు ఇస్తాడు. ఏంటంటే భార్యాపుత్రులతోటి అపార్థాలు కలిగేటువంటి అవకాశం కూడా ఈ పంచమంలో ఉన్నటువంటి బుధుడి వల్ల ఉంది. ప్రెషర్ ఫీల్ అవుతారు, అనేక రకాలైనటువంటి సమస్యలను, ఒత్తిడిని ఎదుర్కొనేటువంటి అవకాశం బుధుడి కారణంగా ఉంది. ఓవరాల్గా ఇక్కడ మీ పంచమ స్థానం ఏదైతే ఉంది, ఇది ఒరిజినల్గా రవి స్థానము. ఆ యొక్క రవి స్వక్షేత్రంలోనే ఉన్నాడు కాబట్టి మామూలుగా రవి పంచమంలో మంచి రిజల్ట్ అయితే ఇవ్వడు, కానీ స్వక్షేత్రం అది. ఏది ఏమైనప్పుడు కూడా మీ యొక్క సంతానాన్ని గురించినటువంటి ఫోకస్ ఈ నెల మొదటి భాగంలో మీకు జరుగుతుంది. వాళ్ళ గురించి సెటిల్మెంట్ గురించి కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన వస్తువుల గురించి కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన హెల్త్ గురించి కానివ్వండి, ఇవన్నిటి విషయంలో మీరు కొంత ఒత్తిడి ఫేస్ చేస్తారు. అదే టైంలో బుధుడు పంచమంలో ఉండటం వల్ల ఒక చిన్న లాభం ఏంటంటే వస్త్రలాభం కలుగుతుంది, కొంత ధైర్యము, కొంత కామన్ సెన్స్, బుద్ధి పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా గౌరవ మర్యాదలు, ప్రేమ వ్యవహారాలు కూడా విజయం సాధిస్తారు ఈ బుధుడి కారణంగా. అదేవిధంగా ఇక మిగిలినటువంటి 2 గ్రహాలు తీసుకున్నాం. కుజుడు మీకు చాలా అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో 3వ స్థానంలో ఉన్నాడు. కుజుడు ఈ 45 రోజుల పాటు ఉండేటువంటి కుజుడు ఎవరైతే ఉన్నాడో ఈయన వలన శుభము, సువర్ణ ప్రాప్తి, ఆభరణాలు, సుఖము, ధనము, ఆరోగ్యము, భూ వస్త్ర లాభాలు, కుటుంబ సౌఖ్యం, కోరికలు నెరవేరడం, వ్యవహారాల జయం, పరాక్రమంతో మీరు అనేక కార్యక్రమాలు, ఎందుకంటే 3వ స్థానం అనేది సోదర స్థానము, విక్రమ స్థానం కూడాను. ఆ విధంగా సోదర స్థానం కావటం వలన పరాక్రమంతో మీరు కార్య విజయాలు సాధించడం కాకుండా వ్యాపార ఉద్యోగాల్లో అభివృద్ధి సాధిస్తారు.
ఈ యొక్క కుజుడు కారణంగా. కుజుడు మీకు అత్యంత అనుకూలంగా ఉన్నమాట వాస్తవం. మరో పక్కన ఇక గురువు 4వ స్థానంలో ఉండటం వలన ఖచ్చితంగా కూడా మీకు కొంత ద్రవ్య హాని జరిగేటువంటి అవకాశం, పదవి నష్టము, ట్రాన్స్ఫర్స్ జరిగేటువంటి అవకాశం ఉంది. కాకపోతే గురువు 4వ స్థానంలో ఉచ్చలో ఉన్నాడు. ఖచ్చితంగా మీరు గృహానికి సంబంధించినటువంటి ఏదైనా ప్రయత్నం చేసినా, వాహనానికి సంబంధించినటువంటి ప్రయత్నం చేసినా కానీ ఫలించేటువంటి అవకాశం ఈ 4వ స్థానంలో ఉన్నటువంటి గురువు కారణంగా ఉంది. మామూలుగా గురువు చతుర్థంలో నెగిటివ్ రిజల్ట్ ఇస్తాడు. ఏ రకంగా రిజల్ట్ ఇస్తాడంటే ఈ యొక్క ఒత్తిడి కానివ్వండి, అశాంతి, ఎక్స్పెండిచరు, అధికారుల వల్ల అగౌరవము, పదవి నష్టము, బదిలీ, ఇది కదా. సో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలనుకుంటే 4వ స్థానంలో ఉన్నటువంటి గురువు కారణంగా మీరు దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏదైనా ఉన్నట్లయితే కనుక, అది కనుక తలపెట్టినట్లయితే కొంత ప్రెషర్ ఫీల్ అయినప్పుడు కూడా సక్సెస్ఫుల్గా మీరు ఇల్లు కట్టగలుగుతారు, వెహికల్ కొనగలుగుతారు, అలా అనమాట. ఈ విధంగా గురువు మీకు కొంత అనుకూల ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు ఎవరైతే ఉన్నాడో ఈయన వల్ల కూడా స్పౌస్కి, భార్యకి అనారోగ్యం కలిగేటువంటి అవకాశం, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ మీకు వచ్చేటువంటి అవకాశం, అనేక రకాలైనటువంటి స్త్రీ మూలకమైనటువంటి ఖర్చులు, అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఈ శుక్రుడి కారణంగా ఉంది. ఓవరాల్గా ఈ యొక్క నెలంతా పరిశీలించినట్లయితే ఈ విధంగా రాహు కుదుబుచ్చులు మీకు 17వ తారీఖు వరకు నడుస్తూ ఉండగా, మీకు మధ్యలో ఈ బుధుడు ఎప్పుడైతే మీకు ఈ యొక్క పంచమ స్థానం నుంచి షష్ఠ స్థానానికి వెళ్ళినందువల్ల, ఇంతకుముందు నేను చెప్పాను పంచమ స్థానంలో కూడా బుధుడు మంచి రిజల్ట్ ఇస్తాడు. 8వ తారీఖు నుంచి ఈయన 6వ స్థానంలోకి వెళ్ళినప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా ఉన్నట్లయితే విజయం సాధించడము, రాజ సన్మానం పొందటము, ఆభరణాలు, ఆస్తుల్ని సంపాదించడం, ఇవన్నీ కూడా బుధుడి కారణంగా 8వ తారీఖు తర్వాత జరిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా 18వ తారీఖు వచ్చేసరికల్లా కుజుడు నెగిటివ్ అయ్యి రవి పాజిటివ్ అయ్యే అవకాశం మీకు 8వ తారీఖు నుంచి ఉంది. సో ఆ సందర్భంలో మీకు రవి మీకు చక్కగా సుఖాన్ని, ఆరోగ్య, ధన లాభాలని, శత్రువుల మీద జయాన్ని, కుటుంబంలోని సమస్యల నుంచి కొంత ఉపశమనం, బంధువుల విషయంలో కూడా ప్రేమపూర్వకంగా మీరు పనులు చేస్తారు, వాళ్ళు మీకు పనులు చేసి పెడతారు, పురాణ కాలక్షేపాలు, అలాగే మీరు చేసే పనిలో గుర్తింపు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం. 6th హౌస్లోకి ఎప్పుడైతే ఒక్కొక్కరు ఎంటర్ అవుతారో, ఇంత బుధుడు ఎంటర్ అయ్యాడు, ఇప్పుడు రవి ఎంటర్ అయ్యాడు. సో మీరు సెప్టెంబర్ తర్వాత జరిగేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానివ్వండి, శత్రువుల మీద జరిగేటువంటి పోరాటంలో కానివ్వండి, కోర్టు కేసుల్లో కానివ్వండి, మీకు అత్యంత అనుకూలమైనటువంటి రిజల్ట్స్ ఈ రవి బుధుల కారణంగా ఉంది. ఎస్పెషల్లీ 18వ తారీఖు తర్వాత ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు మీకు 26వ తారీఖు వచ్చేసరికల్లా ఈ బుధుడు మీకు అనుకూల స్థానం నుంచి ప్రతికూలమైనటువంటి పరిస్థితులకు వెళ్ళినప్పుడు కొంత సౌందర్య హాని, మీ యొక్క ఫేస్లో గ్లో తగ్గేటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రయాణాల్లో, వ్యాపారంలో కూడా నష్టాలు, మీ బాసెస్ మీతోటి కోపము, అదేవిధంగా మీ స్పౌస్తో కానివ్వండి, మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్తో కానివ్వండి 26వ తారీఖు తర్వాత చిన్న చిన్న సమస్యలు వచ్చేటువంటి అవకాశం, ఆర్గ్యుమెంట్స్ జరిగేటువంటి అవకాశం ఈ యొక్క బుధుడు మీకు మాకు సప్తమంలోకి ఎప్పుడైతే బుధుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తర్వాత ఇక్కడికి వస్తారనమాట. ఆ బుధుడు వచ్చిన సందర్భంలో మీకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ నెలాఖరు నుంచి నెల మొదటి నుంచి తీసుకున్నట్లయితే 1 నుంచి 25వ తారీఖు వరకు కూడా కంపారిటివ్గా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఆ తర్వాత కొంత బెటర్ రిజల్ట్స్ తగ్గి కొంత ప్రెషర్ ఫీల్ అయ్యేటువంటి అవకాశం 26వ తారీఖు నుంచి ఉంది. కాబట్టి ఓవరాల్గా కనుక మీరు పిక్చర్ తీసుకున్నట్లయితే ముఖ్యంగా శనికి సంబంధించినటువంటి శివుడికి, అలాగే గురువు గారు 4th హౌస్లో ఉన్నాడు కాబట్టి ఆయన మంచి రిజల్ట్స్ ఇవ్వడం కోసం కానీ దత్తాత్రేయ స్వామిని కానివ్వండి, దక్షిణామూర్తిని కానివ్వండి సేవించాలి. అదేవిధంగా కేతు పంచమంలో కంటిన్యూస్గా నెగటివ్ రిజల్ట్స్లో ఉన్నాడు కాబట్టి మీ పిల్లల కోసం వినాయకుడికి మీరు కనుక ముడుపు కట్టడం కానివ్వండి, వినాయకుడి ధ్యానం చేయడం కానివ్వండి, ప్రదక్షిణాలు చేయడం కానివ్వండి చేయటం చాలా మంచిది. మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా కొంత అనుకూలంగా కొంత ప్రతికూలంగా ఉన్నాయి. అలాగే శుక్రుడు కూడా నెలంతా కూడా ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి అమ్మవారికి సంబంధించినటువంటి ధ్యానం కానివ్వండి, పూజ కానివ్వండి కూడా మీకు కలిసి వస్తుంది. స్వస్తి.